గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్ బ్లాస్ట్. నేను నందిత. సో ఈరోజు వీడియో అయితే మీరు thumbnail చూసే ఉంటారు. మేమైతే ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో మేము అరౌండ్ 5:30 అరౌండ్ కాదు, ఎగ్జాక్ట్లీ 5:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో అందుకే రోడ్స్ చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయో, అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉన్నిందనమాట అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళడము. సో చూసారు కదా, ప్రజెంట్ మా ఫేసెస్ అయితే ఏమీ కనపడట్లేదు అనమాట. ఎంత టార్చ్ వేసుకొని తీసా కూడా కొంచెం క్లారిటీ అయితే తగ్గుతుంది. సో అందుకే డే లైట్ వచ్చిన తర్వాతనే వీడియో కంటిన్యూ చేద్దామని చెప్పి ఓన్లీ రోడ్స్ని మాత్రమే తీసాను, కొంచెం మీరు కూడా చూసి రిలాక్స్ అవుతారు అని చెప్పి. చూడండి 6:30 అయినా కూడా ఇంకా లైటింగ్ అయితే రావడమే లేదనమాట. సో హియర్ కమ్స్ యువర్ నందిత ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ అనమాట. సో ఇక్కడైతే మా ఫ్యామిలీ అండ్ లోహి వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్తున్నాం అనమాట. సో మేమైతే ఫస్ట్ యాగంటి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అండ్ ఆ రోడ్ అయితే జింగ్ 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 అని ఉంటుంది కదా. సో యాపిల్ అయితే కింద టైర్ని ఇంకా రూట్ని ఆమె క్రియేటివిటీ మొత్తం చూపిస్తుంది అనమాట. ఒక్కసారి ఆ హిల్లీ ఏరియాని చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇక్కడ చూడండి, అన్ని వెహికల్స్ చూసి అక్క భయపడింది అనమాట. అంటే చాలా మంది ఉంటారేమో అని చెప్పి. సో అన్ననేమో పర్లేదులే భవాని, వాళ్ళని నేను పంపించేస్తాలే కొంతమందిని అని చెప్పి అనడం. సో ఇలా సిల్లీగా ఫన్నీ డైలాగ్స్ వేసుకుంటూ హ్యాపీగా అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఫైనల్లీ మన ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఈ టెంపుల్ గురించి అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ నాకు తెలిసినంత వరకు నేనైతే షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి, అందరు వాటర్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మాకు టైం లేదు కాబట్టి మేము వెళ్ళలేదన్నమాట. మేము డైరెక్ట్గా ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. అండ్ దెన్ ఇట్స్ సెల్ఫీ టైం అనమాట. నార్మల్గా యాగంటి టెంపుల్ అంటే ఉమామహేశ్వర స్వామి ఉంటారు, కానీ ఇక్కడ గుహలాగా కనిపిస్తుంది కదా, అందులో అయితే వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారనమాట. సో ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరు పక్కనే ఉండాలని ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూడండి, మన లోహి ఎక్కడికి వెళ్ళినా కూడా తన అల్లరి మాత్రం కామన్ అనమాట. ఎక్కడ ఆగదు, కంటిన్యూ అయితేనే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మేము ఉమామహేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట, అంటే ఈశ్వరుడు. అండ్ ఇక్కడేమో నంది తెలిసే అని ఉంటుంది మీ అందరికీ, అంటే పెరుగుతూనే ఉన్నాడు కదా ఆయన సైజు. సో ఆయనను కూడా చూపిస్తాను, వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మీరైతే లాస్ట్ దాకా చూడండి. ఇదేమో ఇంకొక కోనేరు, ఇదైతే లోపల ఉంది. అదిగోండి వచ్చేసారు మన నందీశ్వరుడు. సో గైస్, మీలో ఎవరన్నా ఆల్రెడీ యాగంటి టెంపుల్ని విజిట్ చేసింటే అప్పటికి ఇప్పటికి ఏమన్నా నందీశ్వరుడు పెరిగారా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి.
అండ్ ఇక్కడ చూడండి, మేమేమో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే లోహి ఏమో మా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు అనమాట. సో గైస్, మీకైతే లోహి డాన్స్ నచ్చితే తన భాషలో అబ్బబ్బా లోహి డాన్స్ సూపర్ అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ అదిగోండి, ఈ పెద్ద బ్రిడ్జ్ నుండి మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నాకు తెలిసిన స్టోరీ అయితే అంటే వాళ్ళు చెప్పినారనమాట. యాక్చువల్లీ యాగంటి అనేది ఫస్ట్ తిరుపతి అవ్వాల్సింది, బట్ వెంకటేశ్వర స్వామి బొటన వేలు ఉంటుంది కదా, అది కట్ అవ్వడం వల్ల తిరుపతి అవ్వలేకపోయింది అని చెప్పి అన్నారనమాట. అండ్ ఇప్పుడైతే మేము వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆయన అయితే అక్కడ 12 years తపస్సు చేశారంట ఆ గుహలో. అండ్ ఈ గుహ చూడండి ఎలా ఉందో, చూస్తేనే ఎలా ఉంటారు అబ్బా ఇందులో అన్నట్టుంది కదా, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు నిలబడుకొని వెళ్ళలేమన్నమాట, ఇట్లా ఒంగుకొనే వెళ్ళాలి. అండ్ ఇక్కడేమో చూడండి ఆ సీనరీ, ఆ నేచర్ ఎంత బాగుంది చుట్టుపక్కలంతా, అది కూడా ఎర్లీ మార్నింగ్ అంటే ఇంకా బాగుంది. అండ్ ఇప్పుడేమో టెంపుల్ నెంబర్ 2 అనమాట, నందవరంలో చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళినాము. అండ్ లోపల అయితే నేను ఎక్కువగా వీడియో అయితే తీయలేదు, యాక్చువల్లీ ఎక్కడ తీయకూడదు లోపల, బట్ నాకు దొరికినంత వరకు నేను కొంచెం అక్కడక్కడ తీసాను అనమాట క్లిప్స్. ఇక్కడ చూడండి గుహలోకి దారి అంట, అంటే అమ్మవారు ఈ గుహలో నుంచే కాశీయాత్రకి వెళ్ళిందంట. అండ్ నౌ టెంపుల్ నెంబర్ 3 అనమాట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇది కొత్తూరులో ఉంటుంది. సో ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే అసలు స్వామి అక్కడ వెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఆ టెంపుల్ పైన స్లాబ్ అనేది వేపించుకోలేదన్నమాట. ఇప్పటికి కూడా చూస్తే లోపలంతా పైన ఓపెన్లోనే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే స్వామివారి పాదం అనమాట. సో ఆయన అక్కడే ఫస్ట్ స్టెప్ వేసినాడు, దాని తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి అంటే ముందుకు వచ్చి ఇక్కడ వెలిచినాడు అనమాట. సో అక్కడ ఆయనని పైకి లేపడానికి చాలా ట్రై చేసినారు, జేసీబీ ఇట్లా పెద్ద పెద్ద వాటితో ట్రై చేసినారు, బట్ లేవలేదన్నమాట. స్లాంట్గా అలానే అంటే పడుకున్నట్టే ఉంటాడు అనమాట. అండ్ మీలో ఎవరికన్నా కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఒక షార్ట్ వీడియోలో మొత్తం టెంపుల్ గురించి అయితే నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేసుకుంటా. అండ్ ఇక్కడేమో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని చెప్పి ఒక హోటల్లో కూర్చున్నాం అనమాట. ఇక్కడేమో లోహి ఫుడ్ తినాలంటే మనం తన వెంట తిరగాలన్నమాట.
ఏం తాగుతున్నావు? ఏం తాగుతున్నావు? గట్టిగా చెప్పు. చాలే వాటరింగ్. ఏం తింటున్నావు? ఇడ్లీ. గుడ్డు కాదు, ఇడ్లీ. ఇడ్లీ బాగుందా? బాగుందా ఇడ్లీ? సూపర్ అను. ఇట్లాను. అండ్ ఇప్పుడేమో మహానందికి రీచ్ అయిపోయాం. మేమైతే నందీశ్వరుడు, పెద్ద నందీశ్వరుడు దగ్గరికి వెళ్ళలేదు, బట్ ఒక చిన్న క్లిప్ తీసుకుందామని తీసాను అనమాట. అండ్ ఇక్కడేమో మహానందిలో ఇక్కడి వరకే ఫోన్స్ అనమాట, ఇంకా తర్వాత నుంచి అస్సలు యూజ్ చేయనియరు. పాట పాడుతున్నాము. పాట చూడు, పాట. So guys, this is how we enjoyed and visited 5 temples in a day. So if you like this video, do like, share, comment and subscribe to our channel. And blessed. ఇంత పెద్దగా అయింది కదా.